సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే 240 మీటర్లు ఇంటూ 200 మీటర్లు కొలతలు గల దీర్ఘచతురస్రాకార స్థలము చుట్టూ కంచె వేయుటకు మీటర్కు 30 రూపాయలు చొప్పున అయ్యే ఖర్చు ఎంత? క్లియర్ కట్గా వాడు అడిగేశాడు. కంచె వేయడానికంటే మీకు ఏమర్థం అవ్వాలి? కంచె అనేది సరిహద్దులు వెంబడి వేస్తారు కాబట్టి సరిహద్దులు అనేవి చుట్టుకొలతను సూచిస్తాయి కాబట్టి దాని చుట్టుకొలతని ఆ ఇచ్చిన మీటర్ ధరతో గుణించేస్తే మన ఆన్సర్ అయిపోయినట్లు లెక్క. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 240 మీటర్లు ఇంటూ 200 మీటర్లు అంటే అర్థం ఏంటి అంటే వాడు సెపరేట్గా పొడవు వెడల్పు అని చెప్పడు. హయ్యర్ క్లాసులకు వెళ్ళే కొద్దీ మీకు అంటే పెద్ద కొలతని పొడవుగాను అలాగే చిన్న కొలతని వెడల్పుగాను మనమే ఊహించాలి. ఓకే, సరే, పొడవు వెడల్పు మధ్య ఉన్నాయి కాబట్టి దీని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? చుట్టుకొలత ఇంటూ దాని యొక్క మీటర్కి అయ్యే కాస్ట్ని గుణించడమే. సో కాబట్టి కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఫాస్ట్గా చెప్పేస్తాను. కంచె వేయుటకు అయ్యే ఖర్చు, కంచె వేయుటకు అయ్యే ఖర్చు ఏంటవుతుంది? స్థలం యొక్క చుట్టుకొలత ఇంటూ దాని మీటర్కి అయ్యే ఖర్చు. ఎంత మీటర్కి అయ్యే ఖర్చు? 30 రూపాయలు. ఆ 30 రూపాయల చేత గుణించామంటే సరిపోతుంది. స్థలం యొక్క చుట్టుకొలత మనకి ఎంత అవుతుంది? ఇక్కడ ఇది ఈ స్థలం ఏ ఆకారంలో ఉన్నది అన్న దానిపైన ఆధారపడుతుంది. స్థలం అనేది దీర్ఘచతురస్రాకారం కదా. స్థలం దీర్ఘచతురస్రాకారంలో ఉండేటప్పుడు దాని యొక్క చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. కాబట్టి దాని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? 2 ఇంటూ పొడవు. పొడవు ఎంత అవుతుంది? 240. వెడల్పు ఎంత? 200. కాబట్టి 240 ప్లస్ 200 ఇంటూ 30 రూపాయలు ధర. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? బ్రాకెట్లో విషయాన్ని సాల్వ్ చేయాలి. 240 ప్లస్ 200 అంటే 440. 400 మరొకసారి రాస్తున్నాను. 2 ఇంటూ 440 ఇంటూ 30. ఓకే, సరిపోయింది. ఇప్పుడు 244 ఎంత? 88. అంటే ఇది ఎంత అయింది? ఈ రిజల్ట్ 880. ఓకే, 2 ఇంటూ 480 అంటే 880 ఇంటూ 30. కాసేపు సున్నాల విషయం పక్కన పెట్టేయండి. 2 సున్నాలు ఎలాగ వేసేస్తారు. ఇక్కడ 88 ఇంటూ 3. 88ని 3తో గుణిస్తే ఎంత వస్తుంది? 83 8 3 అంటే 88ని 80 ప్లస్ 8గా రాస్తే 83 8 3 చేసి కలిపేయాలి. 83 ఎంత అవుతుంది? 240. 8 3 ఎంత అవుతుంది? 24. 240కి 24 యాడ్ చేస్తే 264. సో కాబట్టి 264 వేసేసి ఇక్కడ ఎలాగ జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోలు వేసిస్తాం. అంటే ఇప్పుడు దాని కాస్ట్ మొత్తం ఎంత అవుతుంది? 26,400 అవుతుంది. అంటే ఆ పొలం చుట్టూ కంచె వేయడానికి అయ్యే ఖర్చు. సింపుల్. ఏంటి? పొలం యొక్క చుట్టుకొలత, అదే స్థలం యొక్క చుట్టుకొలత ఇంటూ 1 మీటర్కి అయ్యే ధర గుణించేస్తే సరిపోయింది. సో మల్టిప్లైడ్ విత్ యూనిట్ కాస్ట్. సో కాబట్టి ఈ విధంగా మీకు లెక్క కట్టేయచ్చు. ఇంకో లెక్క చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం. అయితే ఈ ప్రాబ్లం చెప్పే ముందు మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీలో చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతుంటారు. స్కూల్ టెక్స్ట్ బుక్స్ మంచిదే, ఫాలో అవ్వండి. కానీ టెక్స్ట్ బుక్స్లో మీరు చేసుకున్న ప్రాబ్లమ్స్కి ఆన్సర్లు కరెక్టా తప్పా అని చెప్పడానికి ఆన్సర్లు చూస్తుంటారు. అయితే కొన్ని ఆన్సర్లు తప్పులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఆన్సర్లు తప్పులు ఇస్తున్నాడు. మీరు కరెక్ట్ చేసి ఆ ఆన్సర్ తప్పు వచ్చి ఉండొచ్చు. అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్లు తప్పులు ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ రాలేదని గాబరా పడిపోకండి. ఇక్కడ మీకు అవసరం మీ ప్రాబ్లం కరెక్ట్ చేశారా లేదా అన్నది చూసుకోవడం మాత్రమే. సో కాబట్టి ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి. 120 మీటర్లు భుజం గల చతురస్రాకార పొలంను గడ్డి మైదానంగా మార్చుటకు చదరపు మీటర్కు 35 రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అగును? గడ్డి మైదానంగా మార్చాలి. స్థలాన్ని గడ్డి మైదానంగా మార్చడం అంటే ఏం చేయాలి? మనం దాన్ని లాన్ వేస్తారు కదా, చదరపు మీటర్ చొప్పున గడ్డి అమ్ముతారు, అది పెట్టాలి. అంటే ఆ గడ్డిని అమర్చాల్సింది దేనిపైన అంటే గడ్డి మైదానం వేర్చడానికి వాటిపైన సీడ్స్ అయినా వేయాలి, లేదా ఆల్రెడీ కొంత గడ్డితో ఉన్న దాన్ని తీసుకొచ్చి పర్వాలైనా పరచాలి. సరే, ఏదేమైనా దాని వైశాల్యం మీద జరుగుతుంది కాబట్టి చదరపు మీటర్ కాస్ట్ ఎంత వేసాడు వాడు? 35 రూపాయలు చొప్పున వేసాడు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా మీకు అర్థం అవసరం ఏంటంటే, గడ్డి మైదానంగా మార్చడానికి కావాల్సిన ఖర్చు అంటే అర్థం ఆ స్థల వైశాల్యాన్ని చదరపు యూనిట్కి అయ్యే ఖర్చుతో గుణించాలి అని అర్థం. సో ఇప్పుడు మనం అది చేద్దాం. సో గడ్డి మైదానంగా మార్చుటకు
అయ్యే ఖర్చు ఈక్వల్ టు స్థల వైశాల్యం ఇంటూ చదరపు మీటర్కి అయ్యే ధర. అంటే స్థల వైశాల్యం ఇంటూ చదరపు మీటర్ ధర అంటే యూనిట్ ధర అనొచ్చు. ఓకే, స్థల వైశాల్యం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ స్థలం ఏ ఆకారంలో ఉన్నది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే ఆకారంలో ఉంది, చతురస్రాకారంలో ఉంది. చతురస్రాకారం యొక్క స్థల వైశాల్యం ఎంత అవుతుంది మనకి? భుజం ఇంటూ భుజం లేదా భుజం స్క్వేర్. ఓకే, సో కాబట్టి మనకి చతురస్రాకార స్థల వైశాల్యం 120 భుజం. ఆ చతురస్రాకార భుజం ఎంత ఉంది? 120 మీటర్లు. అంటే బొమ్మ వేస్తే ఇలా ఉంటుంది ఫిగర్. 120 మీటర్స్ పొడవు ఉంది. దీన్ని 120 స్క్వేరే కదా ఇప్పుడు భుజం స్క్వేర్ అంటే. ఇది స్థల వైశాల్యం ఇంటూ చదరపు మీటర్ ధర ఎంత ఇచ్చాడు వాడు? 35 రూపాయలు. అంటే స్థల వైశాల్యాన్ని చదరపు మీటర్ ధరతో గుణించేస్తే మొత్తం గడ్డి మైదానంగా మార్చడానికి అయ్యే కాస్ట్ వచ్చేస్తుంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనకు 120 స్క్వేర్ అంటే అర్థం ఏంటి చూడండి. 120 స్క్వేర్ అంటే 120 ఇంటూ 120 అంటే 120 2 సార్లు వేసి గుణించుకోవడం. సో ఇప్పుడు 2 సున్నాలు ఎలాగ ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు కాసేపు మర్చిపోండి, సున్నాలు చివరిలో వేసుకోవచ్చు. 12 ఇంటూ 12 ఎంత అవుతుంది? 144గా. 12 ఇంటూ 12 144. ఓకే, సో కాబట్టి ఈ స్థల వైశాల్యం ఎంత అయింది మనకి? 14,400 అయింది. సో 14,000 ఓకే 400 ఇది దీని యొక్క విలువ ఇంటూ 35. ఇప్పుడు మళ్ళీ సున్నాల గురించి పక్కన పెట్టండి, సున్నాలు ముందే వేసేసుకోండి. 35 4 ఎంత? 34 120, 5 4 20 అంటే 140. అంటే 35 4 140కి చూడండి, 140కి నేను సున్నా వేసేస్తున్నాను. ఓకే, 140కి 14 ఇక్కడ ఉంది. అలాగే మళ్ళీ 35 4 140, 140కి ఈ 14 కలుపుకోండి, 154గా మళ్ళీ 4 ఇక్కడ వేసేస్తున్నాను, 15 ఉంది. ఓకే, ఇప్పుడు 35 1 35 15 ఎంత? 50. కాబట్టి మనకి అయ్యే ఖర్చు ఎంత అవుతున్నది? 5,04,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆ స్థలం చుట్టూ, ఆ స్థలాన్ని గడ్డి మైదానంగా మార్చడానికి అయ్యే ఖర్చు. ఏం చేసాం? సింపుల్గా స్థల వైశాల్యాన్ని వాడిచ్చిన చదరపు యూనిట్ ధర 35 రూపాయలతో గుణించాం. అయితే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్లో ఉండే ఆన్సర్స్ మాత్రం అంటే మనకి టెక్స్ట్ బుక్ కీ ఇస్తాడు కదా లాస్ట్లోని ఆన్సర్స్లో కొన్ని చోట్ల మిస్టేక్స్ ఉన్నాయి, ప్రింటింగ్ మిస్టేక్స్. వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో కాబట్టి ఇది ఈ విధంగా మనం తెస్తే సరిపోతుంది. స్థల వైశాల్యం ఇంటూ చదరపు మీటర్ ధర. ఇంకో ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది మన అంటే 6th క్లాస్లోని కేవలం ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా కొంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కూడా ఆలోచింపచేయడానికి స్టూడెంట్స్కి ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. సుమారుగా 14వ క్వశ్చన్ 15వ క్వశ్చన్ అలాంటివి ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్స్లో. సో ఆ క్వశ్చన్స్ ఏంటో ఏంటి చేయాలనేది ఒకసారి చూద్దాం. ఈ క్రింది సందర్భాల్లో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏ విధంగా మారుతుంది అని అడిగాడు. వాడు దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టండి అని కానీ దాని చుట్టుకొలత కట్టండి అని కానీ ఏమీ అడగలేదు. వాడు అడిగింది వైశాల్యం ఎలాంటి మార్పు చెందుతుంది అని అడిగాడు. ఆ సందర్భాలు ఏంటో చూద్దాం. ఇదొక లెక్క. పొడవు వెడల్పులు రెండు రెట్లు అయినప్పుడు అంటే దాని అర్థం ఏంటి చూద్దాం ఒక్కసారి. నేను ఇక్కడ పటం వేస్తున్నాను. పొడవు L, వెడల్పు B అనుకుందాం. అప్పుడు దీని వైశాల్యం ఎంత అవుతుంది? L ఇంటూ B. రైట్. ఇప్పుడు నేనేం చెప్పాను? పొడవునేమో రెట్టింపు చేశాను, అంటే దీన్ని 2L చేశాను. దీన్ని ఏం చేశాను? 2B చేశాను. అంటే పొడవును 2L, వెడల్పును 2B చేసేటప్పుడు దీని వైశాల్యం కొత్త వైశాల్యం అంటే కొత్త వైశాల్యం ఎంత అవుతుంది? కొత్త వైశాల్యం ఎంత అంటే చూడండి, మారిన కొత్త పొడవు 2L, మారిన కొత్త వెడల్పు 2B, కాబట్టి దాని యొక్క వైశాల్యం 2L ఇంటూ 2B. ఓకే, ఇప్పుడు దీనిలోని మనకి రెండుని గుణించేస్తే 4 ఇంటూ LB. ఒకసారి చూడండి, కొత్త వైశాల్యం కాకుండా ఈ LB అనేది ఆల్రెడీ పాత వైశాల్యాన్ని చూపిస్తున్నది లేదా? కాబట్టి మారిన కొత్త వైశాల్యం అండి 4 ఇంటూ పాత వైశాల్యానికి సమానమైంది, అంతే కదా. ఇక ఇది పాత వైశాల్యాన్ని కదా సూచిస్తున్నది. మరొకసారి చెప్తున్నాను, పాత వైశాల్యం ఎంత? L ఇంటూ B. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? దీన్నేమో పొడవును రెట్టింపు చేశాడు, వెడల్పు రెట్టింపు చేశాడు అన్నాడు.
వైశాల్యం ఆటోమేటిక్ పెరుగుతుంది. కాబట్టి ఈ కొత్త వైశాల్యం ఏంటైంది? 2L పొడవు, 2B వెడల్పు, 2L × 2B అనేది వైశాల్యం. అంటే మొత్తం మీద 4LB వైశాల్యం అయింది. 4LB అయినప్పుడు LB అనేది ఆల్రెడీ పాత వైశాల్యమేగా. అంటే దాని అర్థం ఏంటి? 4 × పాత వైశాల్యం అయింది. అంటే దాని అర్థం ఏంటి? కొత్తగా ఏర్పడ్డ వైశాల్యం అనేది పాత వైశాల్యానికి 4 రెట్లు అయింది. కాబట్టి మనకి మార్పు ఏ విధంగా చెందింది అని ఫస్ట్ లెక్కలో అడిగినట్లయితే మొదటి లెక్క ఆన్సర్ ఏంటయింది అంటే కొత్త వైశాల్యం అనేది ఓకే ఈక్వల్ టు అంటే కొత్త వైశాల్యం ఓకే పాత వైశాల్యానికి ఎన్ని రెట్లకు సమానమైంది? పాత వైశాల్యమునకు ఇక్కడ రాస్తాను, వైశాల్యమునకు 4 రెట్లు అయింది. వాడు మీకు ఆప్షన్స్ ఇస్తాడు. వాడు ఎలా అంటాడంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవుని రెట్టింపు చేసి వెడల్పుని రెట్టింపు చేసిన దాని వైశాల్యం డాష్ రెట్లగును అని చెప్పి 4 రెట్లు, 8 రెట్లు, 6 రెట్లు రెట్టింపు ఇలాగేదో ఇస్తాడు. అప్పుడు మనకి ఏంటి ఆప్షన్ అవుతుంది? పాత వైశాల్యానికి 4 రెట్లు చేస్తే కొత్త వైశాల్యం వచ్చింది, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంటే వైశాల్యం మార్పు చెందింది కదా. ఎలా మార్పు చెందింది? మునుపటి వైశాల్యం కంటే 4 రెట్లు అయింది. ఓకే, 4 రెట్లు అయింది. మునుపటి వైశాల్యానికి 4 రెట్లు. ఓకే, సో అలాగే ఇప్పుడు రెండో సందర్భం చూద్దాం. ఇగో LB మనకి ఏంటన్నాం? L మరియు B అనేది దాని యొక్క పొడవు వెడల్పులు. అప్పుడు మనం ఏమన్నాం? పొడవునేమో రెట్టింపు చేశాడు, అంటే పొడవుని 2L చేసాం. అలాగే వెడల్పుని ఏం చేసాం? 3B చేశాను, అంటే 3 రెట్లు చేశాను. ఓకే, సాధారణంగా ముందు పాత వైశాల్యం ఎంత ఉంది? మనకు తెలిసిన విధంగా ఇక్కడ రెండో లెక్క ఇది. పాత వైశాల్యం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పుగా, అంటే LB. ఇప్పుడు కొత్త వైశాల్యం ఏంటి? కొత్త వైశాల్యం ఈక్వల్ టు మారిన పొడవు 2L, మారిన వెడల్పు 3B, వీటి రెండింటిని గుణిస్తే 2 × 3 = 6 ఇంటూ LB. మళ్ళీ LB అనేది ఏం తెలియజేస్తుంది? పాత వైశాల్యం తెలియజేస్తుందా లేదా? కాబట్టి 6 × పాత వైశాల్యం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమైంది? మనకి ఎప్పుడైనా సరే ఒక కొలతని పొడవునేమో రెట్టింపు చేసి వెడల్పునేమో 3 రెట్లు చేస్తే ఆటోమేటిక్ వైశాల్యం ఎన్ని రెట్లు అయిపోయింది? 6 రెట్లు అయిపోయింది. అంటే 6 రెట్లు అయిపోయింది. ఇంతకుముందు ఉన్న వైశాల్యం కంటే 6 రెట్లు. పాత వైశాల్యాన్ని 6 రెట్లు చేస్తే కొత్త వైశాల్యం వచ్చింది. అంతేగా, కొత్త వైశాల్యం ఈక్వల్ టు 6 రెట్లు ఆఫ్ పాత వైశాల్యం. అంటే ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సింది ఏంటి? ఎన్ని రెట్లు అయింది అని చెప్పడమే మనం చెప్పాల్సిన ఆన్సర్. ఓకే, అంటే సింపుల్గా మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటి అంటే పొడవుని మార్చావు, వెడల్పుని మార్చావు, వైశాల్యం మారుతుందిగా, మారుతుంది. అయితే ఏంటా మార్పు అనేది అంటే ఇంతకుముందు ఉండే వైశాల్యానికి 4 రెట్లు మొదటి సందర్భంలో అయితే ఇంతకుముందు ఉండే వైశాల్యానికి 6 రెట్లు అయింది రెండో సందర్భంలో. ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలాగే ఉంటుంది. చూద్దాం ఆ ప్రాబ్లం ఏంటనేది. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా మునుపటి ప్రాబ్లం లాంటిదే. ఇది ప్రాబ్లం చేసే విధంగా కాకుండా కాస్త కాన్సెప్ట్ని నేర్పించే విధంగా ఉంటుంది ఈ ప్రాబ్లం. అంటే వైశాల్యాల్లో మార్పులు అడుగుతున్నాడు తప్ప వైశాల్యం ఏంటి అని అడగట్లేదు, వైశాల్యం ఎంత అని అడగట్లేదు. సో ఒకసారి చూద్దాం. ఈ క్రింది సందర్భాల్లో చతురస్ర వైశాల్యం ఏ విధంగా మార్పు చెందుతుంది? సందర్భం 1 భుజం పొడవు రెట్టింపు అయినప్పుడు. సందర్భం 2 భుజం పొడవు సగం అయినప్పుడు. వాడు బిట్ కూడా మీకు ఇస్తాడు. ఎలా ఇస్తాడో చూద్దాం. ముందు సందర్భం 1 చూద్దాం. దీనికి సంబంధించి ఒక చతురస్ర భుజం ఉంది. చతురస్రం యొక్క భుజం A. అప్పుడు దాని యొక్క వైశాల్యం నార్మల్గా ఏమవుతుంది? A². అంతేనా? ఇది మామూలుగా పాతగా మనం కనుక్కునే వైశాల్యం. ఇప్పుడు దీనిలో భుజాన్ని ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. అంటే ఒక భుజాన్ని A నుంచి 2A చేశాడు. అప్పుడు మనకి కొత్తగా ఏర్పడే వైశాల్యం ఏమవుతుంది? కొత్త వైశాల్యం భుజం ఏ కాదు కదా. ఇప్పుడు భుజం ఎంత అయింది? 2A. కాబట్టి 2A అనేది భుజం స్క్వేర్ 2A² అంటే ఎంత అయింది? 4A². ఓకే, 4A². అయితే ఇక్కడ 4 × A² అన్నాం కదా. A² అనేది మళ్ళీ ఏం చూపిస్తుంది? పాత వైశాల్యం చూపిస్తుందా లేదా? అంటే 4 × పాత వైశాల్యం అయిందా లేదా? ఓకే, సో కాబట్టి కొత్త వైశాల్యం ఈక్వల్ టు 4 × పాత వైశాల్యం.
కాబట్టి ఎలాంటి మార్పు చెందింది? ఎప్పుడైనా భుజాన్ని రెట్టింపు చేసినట్లయితే మునుపటి వైశాల్యం కంటే 4 రెట్లు అయిపోతుంది ఇప్పుడు కొత్త వైశాల్యం. అంతేగా, కొత్త వైశాల్యం పాత వైశాల్యంకి ఎన్ని రెట్లు అయిపోతుంది? 4 రెట్లు. అంటే భుజాన్ని రెట్టింపు చేస్తే వైశాల్యం 4 రెట్లు అవుతుంది. ఓకే, సో అదే మనకు అడిగిన క్వశ్చన్. వాడు క్వశ్చన్ కూడా ఏ విధంగా ఇస్తాడు? ఒక చతురస్ర భుజాన్ని రెట్టింపు చేసినట్లయినా దాని వైశాల్యం డాష్ రెట్లగును. 4 రెట్లు, 3 రెట్లు, 2 రెట్లు, అలాగే 1.5 రెట్లు ఏదో ఇస్తాడు ఆన్సర్. అప్పుడు మనం ఏంటి ఎంచుకోవాలి? 4 రెట్లు. ఎందుకు? మనం ఇక్కడ చేసి చూసాం కాబట్టి. ఓకే, అలాగే ఇక్కడ భుజం పొడవు సగమైంది. సరే, ఇంతకుముందు భుజం పాత వైశాల్యం ఎంత అని చెప్పాను? ఏ ఉండేటప్పుడు భుజం పాత వైశాల్యం, ఆ పాత వైశాల్యం ఎంత? a². ఇప్పుడు మనం భుజం ఏ నుంచి ఏమైంది? ఏకి సగం అయిపోయింది. అంటే భుజం కొత్త భుజం ఎంత? a/2. అంటే ఇప్పుడు కొత్త వైశాల్యం ఏంటవుతుంది? కొత్త వైశాల్యం ఈక్వల్ టు, ఓకే, కొత్త భుజం a/2 కాబట్టి భుజం స్క్వేర్ a/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? a²/2² అంటే ఎంత? 4. అంటే దీన్ని 1/4 ఇంటూ a² అని కూడా రాయొచ్చుగా. ఇప్పుడు చెప్పండి, ఈ a² అనేది పాత వైశాల్యాన్ని సూచిస్తున్నదా లేదా? సో కాబట్టి 1/4 ఇంటూ పాత వైశాల్యం అయిందా లేదా? అంటే దీని నుంచి మనం ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం? కొత్త వైశాల్యం అనేది పాత వైశాల్యాన్ని 1/4 చేస్తే వస్తున్నది అని చెప్పాం, అంతే. అంటే దాని అర్థం ఏంటి? ఒక భుజాన్ని సగం చేసినట్లయితే దాని వైశాల్యం 1/4 వంతు తగ్గిపోతుంది, 1/4 వంతుకి పడిపోతుంది. ఓకే, వాడు కూడా అదే అంటాడు. ఒక భుజాన్ని సగం చేసినట్లయితే ఈ అంటే దాని వైశాల్యం డాష్ రెట్లగును. 2 రెట్లు, 3 రెట్లు, 1/2 రెట్లు, 1/4 రెట్లు. ఆన్సర్ ఏమవుతుంది? 1/4 రెట్లు అవుతుంది. అంటే భుజాన్ని కనుక సగం చేసినట్లయితే దాని వైశాల్యం 1/4 వంతు అయిపోతుంది. అంటే ఉన్నదానిలో 1/4 వంతు అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది. రైట్? సో కాబట్టి స్టూడెంట్స్, ఇవి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ 6th క్లాస్ స్థాయిలో, నేను అన్నది పెద్దవాళ్ళకి కాదు, 6th క్లాస్ స్థాయిలో ఆ టెక్స్ట్ బుక్ రేంజ్లో మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం గత కొన్ని వీడియోలుగా చేసినవన్నీ ఏంటి అంటే 6th క్లాస్లో చుట్టుకొలతలకు సంబంధించి కొన్ని, అంటే క్రమాకార చుట్టుకొలతకు సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ 10.1, అలాగే అదే వైశాల్యాలు, ఓకే, దీర్ఘచతురస్ర మరియు చతురస్రాకార వైశాల్యాల కోసం చేసిన ఎక్సర్సైజ్లో 10.2 ఎక్సర్సైజ్ మన ఏపీ టెక్స్ట్ బుక్ నుంచి ఏ ఒక్క ప్రాబ్లమ్ని కూడా మనం విడిచిపెట్టకుండా చేసాం. ఓకే, సో కాబట్టి మా ఇంటెంట్, అంటే మా ఉద్దేశం ఒకటే, మీ అందరికీ ఉచితంగా అర్థవంతంగా అందరికీ చేరే విధంగా డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి మ్యాథ్స్ కంటెంట్ని పూర్తిగా అందించడం మా ఉద్దేశం. అయితే ఇందులో మీరు చేయాల్సిన పనులల్లో ఒకటే ఏంటి అంటే వీడియోలు చూడండి. అందులో మీకు కొన్ని నచ్చడం ఉండొచ్చు. నచ్చడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు నచ్చడం అని కాదు అర్థం. అంటే మీకు అర్థం కాని అంశాలు కానీ ఇంకా ఏమైనా కావాల్సిన అంశాలు కానీ మీరు కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ వల్ల మాకు తెలిసేది ఏంటి అంటే ఏ స్థాయిలో మేము కంటెంట్ చేయాలనేది మాకు క్లారిటీ వస్తుంది. సో కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నిజంగా ఈ ఛానల్లో ఉండే కంటెంట్ మీకు అర్థమవుతూ ఎంజాయ్ చేయగలిగితే కనుక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఛానల్ చాలామందికి తెలుస్తుంది, మాకు కూడా చేసే ఉత్సాహం పెరుగుతుంది, అలాగే చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి కంటెంట్ చేరుతుంది.